శ్రీకాకుళంలో రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియాని సచివాలయ సిబ్బంది కాకుండా తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించి పంపిణీ చేయడంతో స్థానికంగా ఉన్న రైతులు మండిపడుతున్నారు. ఏ అధికారి లేకుండా, ఎవరి అనుమతి లేకుండా సచివాలయం గోదాంలో ఉన్న యూరియాని బయటకు తీసి తస్మదీలకే పంపిణీ చేయడంతో రైతులు ఆ నాయకులపై తిరగబడ్డారు. మరో 10 రోజుల్లో యూరియా మొదటి విడత పొలాల్లో రైతు వేయకపోతే ఇక ఆ పంట నాశనమైనట్టేనని రైతులు వాపోతున్నారు. రైతుల పట్ల ద్వితీయ శ్రేణి నాయకులు చేస్తున్న కొన్ని పనులకు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో రైతులు అల్లాడిపోతున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఆకాశ లక్కవరం, బోర్భద్ర గ్రాఫ్ మా పంచాయతీలకు సంబంధించిన యూరియా గోదాం దగ్గర రైతులు తెలుగు తమ్ముల మధ్య గొడవ జరిగింది. సచివాలయ సిబ్బంది లేకుండా వారే టోకెన్లు తీసుకొని గోడాన్ నుండి యూరియాను తీసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైతులందరూ దాన్ని అడ్డుకొని ఆపటంతో అక్కడి నుంచి నాయకులు పరారయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లేటుగా మొదలు కావడంతో రైతులందరూ యథ పద్ధతిలోనే వరి పంటను వేయటంతో పంట నిలవాలంటే యూరియా ఎకరాకు 25 కేజీలు కాకుండా 35 నుండి 40 కేజీల వరకు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. జూన్, జూలై నెలలో ప్రకృతి కాకుండా కరుణించకపోవడం ఖరీఫ్ పంట లేట్ అయింది. ఆగస్టు 15 నుండి విస్తారంగా వర్షం కురవడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 38 మండలాల్లో సుమారుగా 5 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటగా వరి, మొక్కజొన్నను రైతులు వేశారు. జిల్లాలో అగ్రికల్చర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా పంపిణీ చేయడాన్ని స్థానికులు తప్పుపట్టారు. ఏ జిల్లాలో కూడా నాలెడ్జ్ సెంటర్ నుండి యూరియా పంపిణీ చేయడం లేదని వాపోతున్నారు. రాష్ట్ర కార్యదర్శి రైతు విభాగము ఈ యొక్క సంతబొమ్మల మండలంలో బోడిబొద్దుల్లో అవనివ్వండి, లేక ఆకాశలకవరంలో అవనివ్వండి, చిన్న టీడీపీ కార్యకర్తలు కోపములు తెచ్చుకొని అధికారులు లేకుండా, పోలీసులు లేకుండా వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకొని బ్లాక్ మార్కెట్ లో అమ్మేయడానికి నిన్న ప్రయత్నం చేయడం జరిగింది. దానికి నా పంచాయతీలో ఉన్న ప్రజలు, రైతులందరూ కూడా తిరుగుబాటు చేసి ఆ యొక్క యూరియా పంపిణీ జరగకుండా ఆపడం జరిగింది. అయితే ఈ రోజు గౌరవనీయులు మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు వహించినటువంటి నియోజకవర్గం ఇది. అలాగే ఈ జిల్లా ఎంపీ గారు, కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా ఇది. వీళ్ళిద్దరూ కూడా ఒకరి మాట ఒకరికి పొందం లేకుండా పోతుంది. ఆయనేమో 10,000 మెట్రిక్ టన్నులు యూరియా ఆర్డర్ పెట్టి వస్తుందని అంటారు. ఈయన అచ్చెన్నాయుడు గారు 3,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ లో ఉందని అంటారు. అసలు పోర్ట్లో ఉందో లేకపోతే వస్తుందో తెలియదు. రైతుల్ని అయోమయంలో పెట్టే పరిస్థితి చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇద్దరు స్పందించి రైతుల్ని సకాలంలో ఆదుకోవాలని ఈ మీడియా మూలంగా నేను కోరుతున్నా. ఎందుకంటే మరొక్క వారం రోజుల్లో లోపల యూరియా వేయకపోతే ఆ యొక్క పైరు మరి దేనికి పనికిరాదు. ఎందుకంటే పొట్ట వచ్చిన తర్వాత యూరియా ఎవరు వేయరు. పొట్ట వచ్చిన తర్వాత యూరియా వేస్తే మళ్ళీ మళ్ళీ కొత్త సిగురు తొడుగుతుంది. అది అచ్చెన్నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే ఆయన ఒక రైతు కాబట్టి, ఆయనకు కూడా రైతు కష్టాలు తెలుసు కాబట్టి నేను ఆయన ముఖ్యంగా చెప్తున్నాను. కానీ ఏ రైతుకు కూడా సరైన మార్గంలో, సరైన సమయంలో యూరియా వారం రోజుల లోపల అందకపోతే ఆర్డీఓ ఆఫీసులో నా యొక్క రైతులతోటి ధర్నా చేస్తానని ఈ యొక్క మీడియా మూలంగా. గతంలో యూరియా ఇవ్వాలంటే ముందుగా రైతు సచివాలయంలో తమ పేరు నమోదు చేసుకుని ఆధార్ కార్డు ద్వారా ఎంత మొత్తంలో యూరియా కావాలో అంత మొత్తం చెల్లించి వేచి ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మానేసి మార్కెట్ ద్వారా, సొసైటీల ద్వారా, కొన్ని ఆర్ఎస్క్వేల ద్వారా పంపిణీ చేయడంతో ఈ గందరగోళం నెలకొందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. దానికి తోడు మితిమీరిన రాజకీయ జోక్యంతో రైతులకు యూరియా సక్రమంగా పంపిణీ జరగకపోవడంతో లబోదిబోమంటున్నారు రైతన్నలు. జిల్లాలో యూరియా కొరత లేదని ఓ పక్క మంత్రి చెబుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో యూరియా అందటం లేదని చెబుతున్నారు. కొంతమంది రైతులు యూరియాను అదనంగా తీసుకొని బ్లాక్ దందా చేస్తున్నారన్న ఆరోపణలను రైతులు కొట్టిపడేస్తున్నారు. యూరియాకు ఏమాత్రం తేమ తగిలినా అది కరిగిపోతుందన్నారు. చాలా మంది ఇళ్లలో స్టాక్ ఉంచుకోవాలంటున్నారని ఆరోపణలు తప్పుబడుతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో గుండెల్లో పేదలకి రాజులకి ఇస్తామన్నారు కాబట్టి ఇప్పుడు అందరూ రైతుల పరిస్థితి ఎటైనట్టుగా మీరు ఇప్పటికీ మాకు స్పందించలేదు. ఇప్పుడు ఆకాశలోకరం పంచాయతీలో కొందరు కొత్తలు కొందరు రావడం లేదు. ఇప్పుడు మాకు ఉన్న పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న మేలు తీసుకుంటారు. ఉన్న పరిస్థితి ఏంటి? గుండాహారం నుంచి మీరు ఇచ్చిన ఆ పదార్థాలు బాగానే ఉన్నాయి. మాకు గుండ అందకపోతే మేము అక్కడ కుట్లాడుకొని దెబ్బలాడుకొని ఇంతవరకు చాలా వరకు వెళ్ళాము. సబరిస్ట్ మాటలకు వెళ్ళాము, టెక్కలు వెళ్ళాము,
ఇది కోటబొమ్మల తాలూకు. యూరియా గురించి తిరిగి నిన్నటి నుంచి రోజు ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. అలాగని ఏవో గారికి అడిగితే ఇది జేడీ గారు రిటైర్ అయిపోతున్నారు, కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, కలెక్టర్ గారు ఇస్తారని చెప్తున్నారు. కలెక్టర్కి వ్యవసాయం సంగతి తెలియదు, అతను ఎంటర్ అవ్వకూడదు. జేడీ గారికి ఏఓలకి ఏడీలకి ఒప్పు చెప్పాలి. 3 రోజుల నుంచి లైన్లో నిలబడితే ఒక బస్తా రాలేదు, 20 ఎకరాలు 10 రోజుల తర్వాత ఊరియా వచ్చింది, నాకు పనికిరాదు. వ్యవసాయం ఎలా చేయడం? కలెక్టర్ గారు లైన్లో నిలబడితే తెలుస్తుంది, ఆఫీసులో కూకొని మాట్లాడితే తెలియదు కలెక్టర్ గారు. ఊరియాకి వచ్చాము గుండకి, ఎండ తెల్లవారు 6 గంటలకు వచ్చాము. ఇప్పుడు వరకు మాకు గుండ లేదు, ఏటి లేదు, అంత ఇబ్బంది పెట్టేస్తాంటారు. ఏడు చెమటలు కారిపోయి ఇక్కడ తుటాయించిపోతాను అక్కడ. మరి అంత ఇబ్బంది అది, మరి అంత ఇబ్బంది పెడుతుంది, మరి ఎలా ఉండగలం రైతుని చెప్పి. మరోవైపు ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లి అడిగితే ఇతర మందులను అంటగడుతూ యూరియా బస్తాను 350 రూపాయలకు అమ్ముతున్నారని వాపోతున్నారు. ఎరువుల దుకాణాల యజమానులు బిల్లులు ఇవ్వటం లేదంటున్నారు. నానో యూరియా వాడితే అధిక ఖర్చని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తమ జిల్లా వాడే అయినా తమకు ఎరువులు దొరకడం లేదంటున్నారు జిల్లా రైతులు.